నమస్కారం. సో ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి మోటివేషన్. సో సైకాలజీలో అబ్రహం మాస్లో హైరార్కీ ఆఫ్ మోటివేషన్ అనేది ఉంది. సో ఇందులో ఏంటి అంటే బేసిక్గా ఏ మనిషి అయినా ప్రతి ఒక్క మనిషి బేసిక్ నీడ్స్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎలా మోటివేట్ అవుతారు అనే దాని గురించి చెప్పాడు. సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ ఫిజియోలాజికల్ నీడ్స్ ఏంటంటే రెగ్యులర్గా మనం తీసుకునే గాలి, మనం తీసుకునే ఆహారం, లేదు అంటే మనం తీసుకునే నిద్ర, మనకు ఒక షెల్టర్ కావాలి, ఇలాంటివన్నీ కూడా ఫిజియోలాజికల్ నీడ్స్ కిందకు వస్తాయి. సెకండ్ వచ్చేసి సేఫ్టీ నీడ్స్. సో ఇందులో ఏంటి అంటే సేఫ్టీ నీడ్స్లో ఒక జాబ్ ఉండడము, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండడము, ఒక ఇల్లు ఉండడము, సెక్యూర్డ్గా ఉండడము, తను ఇవన్నీ చూసుకుంటాడు అనమాట. థర్డ్ స్టేజ్లో వచ్చి లవ్ అండ్ బిలాంగింగ్నెస్. సో ఇక్కడ ఏంటి అంటే రిలేషన్షిప్స్ కోరుకుంటాడు. సో లవ్ అండ్ బిలాంగింగ్నెస్, ఫ్రెండ్స్ ఉండడము, లేదంటే సొసైటీలో ఫ్రెండ్స్ అందరూ ఉండడము, ఇవన్నీ కూడా చేసుకుంటారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సెల్ఫ్ ఎస్టీమ్. సో ఇందులో ఏంటి అంటే అన్నీ ఉన్నాయి, అంతా సాటిస్ఫైడ్, ఒక గోల్ రీచ్ అవ్వాలి, ఒక పొజిషన్కి రావాలి, సొసైటీలో ఒక పొజిషన్ ఉండాలి, నేను అంటూ బాగుండాలి అనేది ఆలోచిస్తాడు తర్వాత. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో ఇందులో ఏంటి అంటే బేసిక్గా అన్నీ ఉంటాయి. సో ఒక వాంట్ అయిపోయింది అతనికి, నెక్స్ట్ వాంట్ ఏది అప్డేట్ చేసుకొని ఆ నెక్స్ట్ వాంట్ ఏదైతే ఉందో దాన్ని కోరుకుంటాడు అనమాట. సో ఇది సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో ఇలా ఈ థియరీలోనే ఎలా అయితే చెప్పబడిందో అలాగే ప్రతి ఒక్క మనిషి జీవనంలో ప్రతి ఒక్క మనిషి ఇంట్రిన్సిక్గా ఎక్స్ట్రిన్సిక్గా మోటివేషన్ ఫీల్ అవుతారు. సో ఇంట్రిన్సిక్గా ఏంటి అంటే వాళ్ళంతటా వాళ్ళు తీసుకునే మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్, ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటారు. అండ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ వచ్చి ఒకళ్ళు మోటివేట్ చేస్తే మోటివేట్ అయ్యి మనం ఆ గోల్స్ని రీచ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. థ్యాంక్ యూ.